పూజ్యులు పెద్దలు ఇక్కడికి నాకు రావడానికి అవకాశం ఇచ్చిన మా కొండలరావు గారికి ఫస్ట్ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ప్రొఫెషనల్ వచ్చేసి ఆర్టీసీ ఎంప్లాయీని సార్. నాకు చిన్నప్పటి నుండి కళలపై చాలా ఆసక్తి. మాది మారుమూల గ్రామం అయినా కూడా మాకు అప్పుడు ఫెసిలిటీ కూడా లేదు ఎక్కువ. కళలపై ఉన్న ఆసక్తితో నాకు చాలా అంటే ఇప్పుడు 2022 నుండి నేను త్యాగరాయ గానసభ అనేది నాకు 28 ఇయర్స్ అవుతుంది మేము హైదరాబాద్కి వచ్చి. అయినా కూడా త్యాగరాయ గానసభ అనేది ఎక్కడుందో కూడా విన్నాను కానీ తెలియదు. ఆ భగవంతుడు నాకు 2022లో నాకు అవకాశం ఇచ్చాడు. నా కోరికను నా విధంగా నేను ఇది చేసుకుంటూ మేము సింగింగ్ ద్వారా మేము త్యాగరాయ గానసభలో కానీ ఈవెంట్స్కి వెళ్తూ పాటలు నేను పాడుతుంటాను. సింగర్గా ప్రొఫెషనల్ చేస్తూ మళ్ళీ సింగర్గా కూడా నేను ఇది చేస్తున్నాను. తెలంగాణలో ఉన్న కళారంగంపై ఉన్న ఆసక్తిని ఇంకా పెంపొందించాలి. ఎందుకంటే మేము మా చైల్డ్హుడ్లో చాలా తక్కువ అసలు కళలు అంటే స్కూల్లో చదువుకున్న ఉపాధ్యాయులు చెప్తే కానీ వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా మేము నేర్చుకునేది. కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఎదిగిన రంగంలో కూడా కళలపై ఉన్న ఆసక్తి మనం ఎంత ముందుకు తీసుకెళ్దామన్నా కూడా వాటిపై చాలా తక్కువే. అసలు ఒక 20-30% మనం ఎంత ముందుకు తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఇంత ఇమీడియట్గా క్షణంలో చెప్పడానికి ఎంతోమంది మేధావులు ఇలాంటి ద్వారా కూడా మనము ఆసక్తి చూపిస్తున్నా కూడా వాటిపై అంటే ఇప్పుడే ఇంత ప్రమాదకర స్థాయిలో ఉంది అని అంటే ఇంకా మన పిల్లలకి ఇంకా భావితరాల భవిష్యత్తుకి ఇంకా ప్రమాదకరం ఏర్పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తున్నాం కళ అంటే మనము ఒక ఈవెంట్ జరుగుతుంటే కూడా ఇదే హాల్ అనుకోండి, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక సభ జరుగుతుంది అని అంటే అంత ఆసక్తి చూపించారు. బట్ వేరే వాటిపైన ఎంత కాన్సన్ట్రేట్ అవుతున్నారు యూత్ అనేది మనం ఎవ్రీడే చూస్తున్న ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలు అనుకోండి. మహిళలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అసలు మనం ఏంటి, మన స్థాయి ఏంది, మన స్థాయికి మించి మనము ముందుకు వెళ్తున్నాము అసలు అనేది దారి తప్పుతున్నారనే చెప్పాలి. ఒక మహిళగా నేను ఎవరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు, కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను మన కట్టుబాట్లని చాలా ఇదిగా మనం పోషించేదిపై మనము నలుగురికి ఇన్స్పిరేషన్ అయ్యేది వదిలిపెట్టి మనమే వేరే విధమైన దారి తప్పుతున్నాం అనేది అది తప్పకుండా నేను సవినయంగా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అవకాశం. ఇంకొకటి సార్, నేను బడ్జెట్లో కూడా కళారంగానికి అసలు క్రీడా రంగానికి ఎక్కువ బడ్జెట్ ఇచ్చారు. కళారంగానికి అసలు ఒక 1 రూపీ కూడా వెచ్చించలేదు. అసలు ఆ మాట కూడా సీఎం గారు మాట్లాడలేదు. నేను ఒక లెటర్ రూపంలో కానీ ప్రజావాణిలో నేను లెటర్ ఇచ్చాను. రవీంద్ర భారతిలో మమ్మల్ని కలవమని చెప్పేసి ఆర్గనైజర్స్ అందరినీ కలవమని చెప్పారు. థ్యాంక్ యూ సార్. అసలు నేను ఇక్కడికి ఈ స్థానానికి రావడానికి ఇంకా కూడా నేను ఒక మెట్టు మీ అందరి ద్వారా నాకు వచ్చానని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు రజనీ సార్.